హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన బెస్ట్ జోన్కి సంబంధించిన వీడియోతో వచ్చేసాను. సో బెస్ట్ జోన్ ఏది, సేఫ్ జోన్ ఏది, అప్లై చేసుకుంటే మనకి ఎక్కువ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్న జోన్స్ ఏంటి, అన్ని టాప్ 5 జోన్స్ ఏంటి, రెడ్ జోన్స్ ఏంటి, అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరు ఏ జోన్కి అప్లై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు సపోజ్ టీసీ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, పర్టికులర్గా అకౌంట్స్లోనే వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, డీటెయిల్డ్గా 2024కి సంబంధించిన గ్రాడ్యుయేట్ కట్ ఆఫ్స్ని కూడా కన్సిడర్ చేస్తూ మొన్న వచ్చిన వేకెన్సీస్ని అన్నిటిని చూసుకుని డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుద్ది. స్కిప్ చేస్తే మళ్ళీ మీరు ఇంపార్టెంట్ విషయాన్ని ఏదన్నా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అది వినకుండా మీరు అప్లై చేసేస్తే మళ్ళీ ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. సో స్కిప్ అయితే చేయొద్దు, చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్. సో వీడియోని అయితే లైక్ చేసేయండి. మనమైతే బెస్ట్ జోన్ గురించి చూద్దాం, ఓకేనా? సో ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే ఫస్ట్ వేకెన్సీస్ పరంగా ఎక్కడ ఏది ఉంది అన్నది చూద్దాం. సో హయ్యెస్ట్ వేకెన్సీస్, అసలు టోటల్ వేకెన్సీసే మనకి 3058 ఉంటే హయ్యెస్ట్ వేకెన్సీస్ అరౌండ్ 499, దగ్గర 500 పోస్ట్తో హయ్యెస్ట్ ఫస్ట్దేమో కోల్కతాలో ఉంది. చాలా నియర్ బైలో 495 పోస్ట్తో ముంబై జోన్లో అయితే ఉంది. అయితే ఇవి మొత్తం పోస్టులు ఏవైతే 4 పోస్టులు ఉన్నాయో 4 కలిపి. ఏంటా 4 పోస్టులు? ఈ 4 పోస్టులు ఇందులో మీకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ అండ్ జూనియర్ క్లర్క్, ట్రైన్ క్లర్క్, ఈ పోస్టులు అయితే ఉంటాయి. ఈ 3 లెవెల్ 2 పోస్టులు, ఇది లెవెల్ 3 పోస్ట్. అంటే లెవెల్ 2 కంటే లెవెల్ 3 శాలరీ ఎక్కువ ఉంటుంది, ఒక లెవెల్ ఎక్కువ ఉన్న జాబ్ అన్నట్టు అనమాట, ఓకేనా? అండ్ వీటి మెడికల్ స్టాండర్డ్స్ కూడా చూసుకోండి. మీకు ఆ మెడికల్ స్టాండర్డ్ ఉంటేనే దాన్ని ఫస్ట్ ప్రయారిటీ పెట్టండి. అండ్ ఆ జోన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీకు మెడికల్ స్టాండర్డ్ లేకుండా మాత్రం అది పెట్టుకోవద్దు, ఓకే? సో బి ఉంటే ఏంటి, C2 అంటే ఏంటి, A3 అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఫాస్ట్గా దాని గురించి మాట్లాడేసుకుందాం. A3 అంటే మీకు 2 కళ్ళకి 6/9 అయితే ఉండాలి, వితౌట్ గ్లాసెస్ ఆర్ విత్, అంటే మీకు స్పెట్స్ ఉన్నా పర్లేదు, 2 డయాప్టర్ వరకు అలౌ చేస్తారు. అలాగే మీకు ఇందులో కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఉంటుంది, బైనాక్యులర్ విజన్ టెస్ట్ ఉంటుంది, నైట్ విజన్, మయోపిక్ విజన్, ఈ టెస్ట్లన్నీ చేస్తారు. నియర్ విజన్ మీకు 0.6 అయితే ఉండాలి కంపల్సరీ, ఓకేనా? A3 ఇది ట్రైన్స్ క్లర్క్ అవ్వాలి అనుకుంటే, ఓకే? సో మీకు అర్థం కాకపోతే ఏంటి అసలు ఇవన్నీ టెస్ట్లు అంటే, మీకు సింపుల్గా ఈ వీడియో నేను మీకు ఐ బటన్లో ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఈ వీడియో తప్పకుండా చూడండి. మొత్తం ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కానీ రైల్వేలో కానీ ఏ జాబ్కైనా చేసే మెడికల్ టెస్ట్లు ఏంటి, ఏ లెవెల్ అంటే ఏ స్టాండర్డ్కి, A3కి B3కి ఏమేమి టెస్టులు ఉంటాయి, ఆ టెస్ట్లు ఎలా చేస్తారు, అది అన్నీ మీరు డీటెయిల్గా చూడొచ్చు. సో దట్ అది మీకు ఉందా లేదా చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? సో ఎండ్ స్క్రీన్లోను పైన ఐ బటన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే, ఓకేనా? ఇది A3 పోస్టులు వచ్చేటప్పటికి A3 స్టాండర్డ్ ట్రైన్స్ క్లర్క్కు ఉండాలి, ఓకే? కానీ అవి 77 పోస్టులే ఉన్నాయి ఓవరాల్గా మొత్తం అన్ని జోన్లు కలుపుకుని. సో ఓకే, ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఇక్కడ B2 అన్నది 6/9, 6/12 ఉండాలి, స్పెట్స్ ఉన్నా పర్లేదు, 4 డయాప్టర్ వరకు. ఇందులో మీకు బైనాక్యులర్ విజన్ టెస్ట్ అంటే ఫీల్డ్ ఆఫ్ విజన్ టెస్ట్ చేస్తారు. ఇక్కడ మీకు కలర్ విజన్ అదేమి ఉండదు. అండ్ C2 వచ్చేటప్పటికి 6/12 ఉండాలి ఒక కన్నుకి అట్లీస్ట్, ఓకేనా? సో ఇక్కడ మీరు గనక లాసిక్ సర్జరీ చేసుకుంటే A3 పోస్టులు అంటే ట్రైన్స్ క్లర్క్ పోస్టులకి ఎలిజిబుల్ ఉండరు. లాసిక్ చేసుకున్నా కూడా B2, C2 పోస్టులు అంటే మిగతా పోస్టులు అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటారు. ఆ క్లారిటీ వచ్చేసింది కదా. అండ్ డీటెయిల్ వీడియో కూడా నేను ఇంకోటి పెడతాను, మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి టీసీ అవ్వాలంటే అలా డీటెయిల్గా నెక్స్ట్ వీడియో పెడతాను, అందులో మీరు క్లియర్గా చూడొచ్చు దాని గురించి, ఓకే? సో ఓవరాల్గా పోస్ట్ వైజ్ చూసుకుంటే ఏమేమి జోన్స్ ఎక్కువ ఉన్నాయో చూసుకున్నాం, అండ్ పోస్ట్స్ ఏమున్నాయో మాట్లాడుకున్నాం, వాటి మెడికల్ స్టాండర్డ్ మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనకి సికింద్రాబాద్ చూసుకుంటే 4th ర్యాంక్లో అయితే ఉందన్నమాట, ఓకేనా? ఫస్ట్ కోల్కతా నుంచి చూసుకుంటే సికింద్రాబాద్ 4th ర్యాంకు, 272 పోస్టులు, మొత్తం అన్ని పోస్టులు కలిపి ఉన్నాయి. హయ్యెస్ట్కి 500 దగ్గర పోస్టులు అయితే ఉన్నాయి, ఓకే? ఇప్పుడు ఒకసారి కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుందాం. కట్ ఆఫ్స్ గురించి చూసుకుంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ 2024 వేకెన్సీస్ని అండ్ గ్రాడ్యుయేట్ 2024 CBT1 కట్ ఆఫ్ని తీసుకుని మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు అంటే యూజీ అండర్ గ్రాడ్యుయేట్ 2024కి సంబంధించిన కట్ ఆఫ్ ఇంకా రాలేదు. ఒక కట్ ఆఫ్ వస్తుందేమో అని చూశాను, బట్ రాలేదు.
ఒకవేళ వచ్చుంటే ఆ డేటాని తీసుకుని చేస్తే ఇంకా బాగుండేది. బట్ ఆ డేటా మనకి ఇంకా రాలేదనమాట. మీరు అప్లై చేసే టైంకి అంటే ఈ నోటిఫికేషన్ ఎండ్ అయిపోయే టైంకి కూడా వస్తుందా రాదా అన్న గ్యారంటీ లేదు. అందుకనే ఇంక ఈ వీడియో అయితే చేసేస్తున్నాను. నెక్స్ట్ టైం మనం ఆ డేటాని కూడా తీసుకుని తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. బట్ ఇది కూడా మీకు వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళు కూడా అండర్ గ్రాడ్యుయేట్కి ఎలిజిబులే కాబట్టి వాళ్ళు కూడా రాస్తారు కాబట్టి మీకు ఇది లేటెస్ట్ డేటానే కాబట్టి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ ఎవరికి తక్కువ ఉంది, అసలు మీరు బెస్ట్ జోన్ చూసేదే కట్ ఆఫ్ తక్కువ ఉన్న జోన్స్లో కనుక మనం అప్లై చేస్తే అక్కడ పోస్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని ఎక్కువ మంది చూసేది. అందరూ దానికోసమనే కాదు, వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇక్కడ మనకి మెయిన్గా నేను చెప్పాలనుకున్న ఫస్ట్ థింగ్, మీకు కనుక హోమ్ జోన్ అంటే మన హోమ్ స్టేట్లోనే లైక్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ జాబ్ రావాలి అంటే మీరు స్ట్రైట్ అవే అప్లై చేసుకోవాల్సింది ఏంటి, సికింద్రాబాద్ జోన్. ఈసారి మనకి లక్కీగా 4th ర్యాంక్లో ఉంది 272 పోస్టులతో. సో మంచి ర్యాంకే. ఒకవేళ మీకు మన తెలుగు స్టేట్స్లోనే రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇదే జోన్. ఇంకా మీరు చూసే పని లేదు. వేరే వాటిల్లో చాలా ఎక్కువ ఉన్నా కూడా మనకి ఈ జోన్లో అప్లై చేస్తేనే తెలుగు స్టేట్లో వస్తుంది. ఒకవేళ ట్రాన్స్ఫర్ పెట్టుకుందాం అనుకుంటే కూడా కంగారు పడద్దు. ట్రాన్స్ఫర్లు 5 to 10 years దాటాకే అయ్యేలాగా ఉన్నాయన్నమాట. ఓకేనా, సో అఫీషియల్ రూల్స్ అవి వచ్చేసాయి. సో ట్రాన్స్ఫర్ మీరు వేరే జోన్ పెట్టుకుని ట్రాన్స్ఫర్ వెంటనే అయిపోదాం అనుకుంటే అవ్వదు, 10 years కూడా దాటేయచ్చు. సో మీకు వేరే జోన్ అయినా పర్లేదు అనుకుంటేనే వేరే జోన్ వెళ్ళండి, ట్రాన్స్ఫర్ మీద నమ్మకంతో మాత్రం వెళ్ళొద్దు. ఓకే, సో ఫస్ట్ది చెప్పేశాను కదా, హోమ్ స్టేట్లో కావాలంటే స్ట్రైట్ అవే సికింద్రాబాద్ జోన్. నెక్స్ట్ మనకి గ్రాడ్యుయేట్కి వచ్చిన కట్ ఆఫ్స్, రియల్ కట్ ఆఫ్స్ని చూసి మాట్లాడుకుంటే మనకి బాగా లోయెస్ట్ కట్ ఆఫ్ ఎక్కడ వచ్చింది, మాల్డాలో వచ్చిందనమాట. సో ఎంత 60 కట్ ఆఫ్ వచ్చింది. హైయెస్ట్ కట్ ఆఫ్ 77.54 చండీగఢ్లో వచ్చిందనమాట హైయెస్ట్ కట్ ఆఫ్ అంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ ర్యాంక్ అంటే హైయెస్ట్ కట్ ఆఫ్. ఓకే, సో ఎంత డిఫరెన్స్ ఉంది, దగ్గర దగ్గర 17 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. CBT 1కి సంబంధించిన డిఫరెన్స్ అంటే ఎవరికైతే సేమ్ ఎగ్జామ్లో 65 వచ్చిందో వాళ్ళు ఈ జోన్లో అప్లై చేస్తే పాస్ అయిపోయారు, ఈ జోన్లో అప్లై చేస్తే ఫెయిల్ అయిపోయారు అన్నమాట. సో అందుకనే జోన్ సెలక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మాల్డాలో 60 చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంది. అలాగని వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయేమో అందుకు తక్కువ ఉందనుకోవచ్చు. వేకెన్సీస్ 198 ఉన్నాయి గ్రాడ్యుయేట్ చూసుకుంటే. సో 13th ర్యాంక్ అంటే సూపర్గా ఏం లేవు వేకెన్సీస్, అయినా కూడా తక్కువ ఉంది. సో కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే ఈసారి పరిస్థితి చూసుకుంటే కూడా మనకు అండర్ గ్రాడ్యుయేట్లో వేకెన్సీస్ 5th ర్యాంక్లో 196 పోస్ట్తో ఉన్నాయి. సో మాల్డా కూడా మీకు వన్ ఆఫ్ ద సేఫ్ జోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ 20th చూడండి, బెంగళూరు చూసుకుంటే లాస్ట్ టైం వేకెన్సీస్ 7th ర్యాంక్. ఓకేనా, గ్రాడ్యుయేట్వి. సో వేకెన్సీస్ బాగానే ఉన్నాయి. సో అందుకనే కట్ ఆఫ్ తక్కువ వచ్చిందా అంటే నార్మల్గా కూడా బెంగళూరు కొంచెం కట్ ఆఫ్ ఎప్పుడు తక్కువే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మన కన్సర్నింగ్ విషయం ఏంటంటే 16th ర్యాంక్లో ఉంది ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్. అంటే 54 పోస్ట్సే ఉన్నాయి. అంటే మనకి సికింద్రాబాద్ వదులుకుని బెంగళూరు పెట్టాలి అంటే కేవలం 54 పోస్టులు ఉన్నాయి. సికింద్రాబాద్లో 270 పోస్టులు ఉన్నాయి. సో మనకి ఇన్ని పోస్టులు ఉంటే మన జోన్ వదులుకొని మరి వెళ్ళి బెంగళూరు పెట్టుకోవటం అన్నది సేఫా? జనరల్గా కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, కానీ అలాగని ఎక్కువ మంది అప్లై చేసేస్తే అక్కడ తక్కువ కట్ ఆఫ్ ఉంటుందని కనుక ఎక్కువ మంది అక్కడ కనుక పెట్టుకోకుంటే 54 పోస్టులు అంటే మనకి చాలా తక్కువ మందికే జాబ్ వస్తుంది, అక్కడ 54 మెంబర్స్కే వస్తుంది. సో అల్టిమేట్గా అది 270 పోస్టులు వదులుకుని పెట్టడం అన్నది వెరీ రిస్కీ అవుతుంది అనమాట. ఓకేనా, కన్ఫామ్గా సేఫ్ జోన్ అన్నట్టు మనం చెప్పలేం, బెంగళూరుని రిస్కీలోకి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్వి చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు రాంచీ, ఇవి కూడా అంతే. పోస్టులు చూసుకుంటే 56 ఉన్నాయి. అండ్ మనకి ఆ లెక్కను చూసుకుంటే కూడా ర్యాంక్ వైజ్ చూసినా 15th. సో ఇది కూడా మనకి ఇగ్నోర్ చేసుకోవడమే మంచిది. సిలిగురి కేవలం 7 పోస్టులు ఉన్నాయి, ఇది కూడా ఇగ్నోర్ చేసేయండి. నెక్స్ట్ తిరువనంతపురం. ఓకే, ఇది చూసుకుంటే 86 పోస్టులు ఉన్నాయి. కానీ యాజ్ ఆఫ్ నౌ మనం ఇంతకుముందు రికార్డ్స్ని కూడా చూసుకున్నట్టయితే ఇది కూడా మీకు అంత బెటర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పటిదాకా సేఫ్ జోన్లో మనం చూసిన వాటిలో మాల్డా అయితే కొంచెం బెటర్ సేఫ్ జోన్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. బెంగళూరు మీకు రిస్కీ అయ్యే ఛాన్స్ ఉంది. రాంచీ కానీ బెంగళూరు కానీ మీకు రిస్కీ అనమాట. అండ్ రాంచీ దాకా వెళ్ళే బదులు బెంగళూరే ఇంకా బెటర్ అని నేనైతే అంటాను. సో బట్ ఎవరు కూడా బెంగళూరుని మీరు రిస్క్ తీసుకుంటా ఓన్గా అనుకుంటే మాత్రం అప్లై చేసుకోండి. నేనైతే రికమెండ్ చేయను. ఉండొచ్చు కట్ ఆఫ్ తక్కువ ఉండొచ్చు, కానీ
ఎప్పుడన్నా దానికి వీ నెవర్ నో అనమాట. ఎక్కువ మంది అప్లై చేశారంటే కొంచెం బాగా చదివే వాళ్ళు 50 పోస్టులే ఉన్నాయి. 100 మంది అప్లై చేశారు బాగా చదివే వాళ్ళు అంటే అయిపోయినట్టే, గాన్ ఇంకా. సో చాలా కష్టం, మనం అది గెస్ చేయలేం అంత తక్కువ ఉన్నప్పుడు. అది కూడా మనం 272 సికింద్రాబాద్ జోన్లో వదులుకుని అది పెట్టడం అన్నది వర్త్ కాదు. అండ్ మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే చెన్నై జోన్ అనమాట. చెన్నైకి 80 ఉన్నాయి, ఓకేనా, 80 పోస్టులు ఉన్నాయి. అండ్ మీకు వేకెన్సీ పరంగా 13th ర్యాంకు. సో ఇది కూడా మళ్ళీ రిస్కీయే, ఓకేనా. అదే మీరు సికింద్రాబాద్ చూసుకుంటే 272 పోస్టులు, 4th ర్యాంకు. కట్ ఆఫ్ పరంగా కూడా మంచి కట్ ఆఫ్ ఉంది. సో సికింద్రాబాద్ ఈసారి సేఫ్ జోన్లోనే ఉంది, ఓకే. సో స్ట్రైట్ అవే మీకు సికింద్రాబాద్ పెట్టుకోవాలనుకుంటే రికమెండ్ చేస్తాను, డెఫినెట్గా పెట్టచ్చు. మాల్డా కూడా సేఫ్ జోన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మనకి బెస్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి వేకెన్సీస్ పరంగా చూసుకుంటే ఈసారి కోల్కతా వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, ముంబై వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాటి పరిస్థితి ఏంటో చూద్దాం. వాటికి చూసేటప్పటికి 7th ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది కోల్కతా. ఎందుకు అంటే లాస్ట్ టైం కూడా కోల్కతా మనకి గ్రాడ్యుయేట్ పోస్టులు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాయి, అయినా కూడా 7th ర్యాంక్. మరి ఫస్ట్ ర్యాంక్ అయితే లేదు కట్ ఆఫ్, అంటే హయ్యెస్ట్ కట్ ఆఫ్ ఏం లేదు, ఓకే. 73 ఉంది. సికింద్రాబాద్ 70 ఉంటే ఇది 73 ఉంది, ఓకే. సో కోల్కతాని హోల్డ్లో పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ముంబై కూడా లాస్ట్ టైం కూడా 2nd ఉంది, ఇప్పుడు 2nd. కట్ ఆఫ్ కూడా కోల్కతాతో పోలిస్తే మీకు 14th ర్యాంక్ వెళ్ళిపోయింది, ఓకేనా. సో ముంబై 2nd, అండ్ ఇది ఇంకా బెస్ట్ కోల్కతాతో పోలిస్తే, ఓకేనా. సో ఇక్కడ మనకి ముంబైని కూడా సేఫ్ జోన్లో యాడ్ చేసుకుందాం. ఈ 3 సేఫ్ జోన్స్లో యాడ్ చేసుకుందాం. కోల్కతా 4th, అండ్ మీకు ఇంకా ఈ రిస్క్ ఇవి 5th, ఓకే. బెంగళూరు ఇవన్నీ 5th అనమాట. ఇకపోతే భువనేశ్వర్ 18 ఉన్నాయి. సో మన పక్కనే ఉన్నా కూడా మరి 18 పోస్టులు అంటే వేస్ట్. సో ఇంకా ఇవన్నీ కూడా అంత బెటర్ సేఫ్ జోన్స్ అయితే అవ్వవు, ఓకేనా. ఓవరాల్ పర్స్పెక్టివ్ వచ్చింది కదా. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇండివిజువల్గా అసలు పోస్ట్ వైజ్ చూద్దాం. మీరు టీసీ అవ్వాలనుకుంటే ఎక్కువ పోస్టులు ఎక్కడున్నాయి? టీసీ అవ్వాలనుకుంటే 361 పోస్టులతో ముంబై ఉంది. మీకు టీసీ ముంబై జోన్లో, మళ్ళీ మీకు టీసీ అంటే ట్రావెలింగ్ ఉంటుంది, ముంబై జోన్లో ఓకే అనుకుంటే మీకు టీసీకి ఇది కూడా మంచి ఆప్షన్. అండ్ ముంబై చెప్పాను కదా కోల్కతాతో పోలిస్తే కొంచెం బెటర్ ఆప్షన్, ఎందుకంటే ఫస్ట్లో కోల్కతా ఉంది, చాలా దగ్గరగా ముంబై కూడా మీకు అంతే పోస్టులు. ఇది 496 ఉంటే ముంబై 496 ఉంటే కోల్కతా 499 ఉంది. అండ్ మనకి కట్ ఆఫ్ చూసాం కదా అనాలిసిస్లో, ముంబైకే కొంచెం తక్కువ ఉంది. సో బెస్ట్ ఆప్షన్ మీకు కోల్కతా కన్నా ముంబై, ఓకేనా. అంటే ఇక్కడ మీరు ఒకవేళ టీసీ అవ్వాలనుకున్నా కూడా ముంబైయే బెటర్ ఆప్షన్, ఒకవేళ మీరు సికింద్రాబాద్ వద్దు అనుకుంటే. అండ్ ఇక్కడ మీరు ప్రయాగ్రాజ్ 3rd పొజిషన్లో కనబడుతుంది కదా. ప్రయాగ్రాజ్ గురించి ఏంటి అంటే చూడండి ప్రయాగ్రాజ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ప్రయాగ్రాజ్ అలహాబాద్ చూడండి 3rd కట్ ఆఫ్. సో మ్యాక్సిమం ఇగ్నోర్ చేసేయండి, కట్ ఆఫ్స్ ఎక్కువ ఉంటాయి అజ్మీరు, ప్రయాగ్రాజ్ ఇటువంటి చోట్ల. సో అవి పెట్టడం వేస్ట్, మీకు దానికన్నా ముంబై బెటర్. ఇంకా ముంబై కోల్కతా. సికింద్రాబాద్ వద్దనుకుంటే ముంబై పెట్టుకోండి, ఒకవేళ మీకు టీసీ పోస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి B2 స్టాండర్డ్ ఉంటే, ఓకే. అండ్ ఇక్కడతో స్కిప్ చేసేది, మిగతావి కూడా వినండి. మీకు అకౌంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్. అకౌంట్స్ జాబ్ రోల్ చాలామంది ఇష్టపడతారు, బెస్ట్ జాబ్ రోల్స్లో ఒకటి. అండ్ ఇది కూడా మీకు ముంబైలోనే ఎక్కువ ఉన్నాయి అన్నమాట, ఓకేనా. సో తర్వాత కోల్కతా అండ్ మన సికింద్రాబాద్ చూస్తే అకౌంట్స్కి అసలు పోస్టులే లేవు. మీకు అకౌంట్స్లోనే కావాలి అనుకుంటే మాత్రం సికింద్రాబాద్ పెట్టద్దు, ఎందుకంటే సికింద్రాబాద్లో లేవు. మీకు అకౌంట్స్లో కావాలనుకుంటే ముంబై కొంచెం మీకు బెటర్ జోన్ అవుతుంది. అండ్ అదొక్కటే కాకుండా మీకు వేరేవి కూడా, అంటే సిసిటీసీ కూడా మీకు ముంబైలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ముంబై బెస్ట్ ఆప్షన్. చెన్నైలో కూడా బాగానే ఉన్నాయి కదా బ్రో, అప్లై చేయొచ్చు అంటే చెన్నైలో 58 పోస్ట్ దాకా మీకు అకౌంట్స్ ఉన్నా కానీ మిగతా పోస్టులు అస్సలు లేవు. సో అంత రిస్క్ చేసే బదులు ముంబై పెట్టుకోవడం బెటర్ అనమాట. బెంగళూరు కూడా 20 ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కొంచెం రిస్కీ, సో అది ఇంకా మీ ఇష్టం. అండ్ ఇక్కడ ఈ విషయంలో మాల్డా కూడా వేస్ట్. మీకు ఒకవేళ అకౌంట్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే మాల్డా కూడా అకౌంట్స్ లేదు కాబట్టి అకౌంట్స్ మీదే జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు దాన్ని కూడా ఇగ్నోర్ చేసి, అకౌంట్స్ మీద అయితే ముంబై, ఇంకా సికింద్రాబాద్ కూడా లేదు, ఓకే. సో సిసిటీసీ పరంగాను అలాగే అకౌంట్స్ పరంగా ముంబై ఈజ్ ఏ బెస్ట్ జోన్ అనమాట. అండ్ ఒకవేళ మీకు అకౌంట్స్తో ప్రాబ్లం లేదనుకుంటే సికింద్రాబాద్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ జూనియర్ క్లర్క్ పోస్ట్ చూసుకున్నట్టయితే మీకు ఎక్కువ వచ్చేటప్పటికి కోల్కతాలో ఉన్నాయి, మళ్ళీ మీకు ఇక్కడ ముంబైలో తక్కువ ఉన్నాయి. కంపారిటివ్లీ మీకు అకౌంట్సే బెటర్ పోస్ట్ మీకు కోల్కతాలో ఉన్న జూనియర్ క్లర్క్ కంటే. కాబట్టి స్పెసిఫిక్గా ఈ పోస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితేనే
కోల్కతా మీద ఇంట్రెస్ట్ చూపించాలి. అండ్ అజ్మీర్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా డీసెంట్, ఓకే, కంపారిటివ్లీ పర్లేదు సికింద్రాబాద్. ఇకపోతే ట్రైన్స్ క్లర్క్ అసలు ఉన్నవే 15. అండ్ ప్రత్యేకంగా స్టేషన్ మాస్టర్ లాగా ట్రైన్స్ క్లర్కే అవ్వాలని ఎవరో కానీ అనుకోరు కాబట్టి, అండ్ ఉన్నవి కూడా 15 పోస్టులే కాబట్టి ఇంకా దీని మీద కన్సిడర్ చేయడం కూడా వేస్ట్. ఈ పోస్టులు మాత్రమే కన్సిడర్ చేయడం అన్నది వేస్ట్. సో ఓవరాల్గా మీకు అన్ని పోస్టులు ఎలిజిబిలిటీ ఉండాలి అనుకుంటే ముంబై బాగుంది, అండ్ కోల్కతా కూడా కొంచెం పర్లేదు. అన్ని పోస్టులకి అయితే మనకి సికింద్రాబాద్ కూడా లేదనమాట, అకౌంట్స్ అయితే లేదు. అకౌంట్స్ అక్కర్లేదు అనుకుంటే మాత్రం మీరు సికింద్రాబాద్ కూడా కన్సిడర్ చేయొచ్చు, అండ్ మాల్డా కన్సిడర్ చేయొచ్చు, ముంబై కన్సిడర్ చేయొచ్చు. సో బెస్ట్ జోన్స్ ఏంటంటే మనకి ముంబై అయితే బెస్ట్ జోన్ అయ్యే ఛాన్స్ ఉంది. అన్ని పోస్టులు వెరైటీ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి, అండ్ మరీ ఫస్ట్ హైయెస్ట్ కాకుండా సెకండ్ హైయెస్ట్లో ఉంది. సో నా ప్రయారిటీలో పెట్టుకుంటే మీరు సికింద్రాబాద్ పెట్టుకోవాలి. ఒకవేళ సికింద్రాబాద్ ఇంట్రెస్ట్ లేదు, ఇంకేదైనా పెడదాం వేరేవి కొంచెం బెటర్గా ఉంది అనుకుంటే ముంబై పెట్టుకోవచ్చు. థర్డ్ వచ్చేటప్పటికి మీకు సిసిటీసీ అయినా మాల్డా కూడా పెట్టుకోవచ్చు, ఓన్లీ సిసిటీసీ మీద ఇంట్రెస్ట్ ఉంటే. ఫోర్త్గా మీకు కోల్కతా, ఓకేనా. అండ్ ఇంకా మీకు మిగతావన్నీ ఇంకా వేరే రిస్కీ అనమాట, చెప్పలేం. సో సికింద్రాబాద్ దాటి మీరు వెళ్ళాలి అనుకుంటే ముంబై ఆర్ కోల్కతా ఆర్ మాల్డా, ఈ 3 జోన్సే బెస్ట్ అనమాట, ఓకేనా. అండ్ మీకు ఈ స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు కావాలనుకుంటే, లేదు మీకు ఈ పీడిఎఫ్ పెట్టమంటే కూడా మన టెలిగ్రామ్ కానీ యాప్లో కానీ పెడతాను, ఓకేనా. అండ్ అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే పర్టికులర్గా అమ్మాయిలకి జనరల్గా టీసీ కన్నా అకౌంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి, ఒకవేళ మీరు వేరే ఊరు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంకా ముంబై చూసుకోవాలి మీరు పోస్ట్ వైజ్ చూసుకుంటే, ఓకేనా. ఇందులో సో చాలా చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ ఆ వెరైటీ ఆఫ్ వేకెన్సీస్ కూడా అన్ని జోన్స్లో లేవు. సో అందుకనే దీని గురించి మనం బాగా కన్ఫామ్గా ఈ జోన్ చాలా బెస్ట్ అని చెప్పడానికి లేదనమాట. సో రిస్క్ ఎందుకు అనుకున్న వాళ్ళందరూ సికింద్రాబాద్ పెట్టుకోండి. లేదు మేము కొంచెం వేరే దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంది, అకౌంట్స్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ముంబై వెళ్తామంటే బెస్ట్, ముంబై కూడా బెస్ట్ జోన్ అవుతుంది, ఓకేనా. ఇంక ఈ 2 కాదంటే మాల్డా కట్ ఆఫ్ ఏమైనా తక్కువ ఉంటే ఉండొచ్చు, డీసెంట్ లెవెల్ వేకెన్సీస్ ఉన్నాయి. బట్ స్టిల్ సికింద్రాబాద్తో పోలిస్తే వేకెన్సీస్ అయితే తక్కువే ఉన్నాయి. సో ఆలోచించుకోండి, ఓకేనా. సో ఇది నా రికమెండేషన్ అయితే ఓవరాల్గా. మిగతావి చెప్పేసాను కదా, డేంజర్ జోన్ ప్రయాగ్రాజ్, అజ్మీర్, అహ్మదాబాద్ ఇవన్నీ కొంచెం కట్ ఆఫ్స్ ఎక్కువే ఉంటాయి ఎప్పుడు కూడా. అండ్ లాస్ట్ టైం కట్ ఆఫ్స్ కూడా చూసి మాట్లాడుకున్నాం, వాటిని ఇగ్నోర్ చేసుకోవడమే మంచిది, ఓకేనా. ఇది నా అనాలిసిస్. మీరు మళ్ళీ కావాలనుకుంటే ఇంకా డీటెయిల్డ్గా చూసుకోండి, ఇంకా చూసుకున్న తర్వాతే ఆలోచించుకుని అప్లై చేసుకోండి, ఓకేనా. అంటే ఇవి జస్ట్ బెస్ట్ జోన్ అప్లై చేస్తే సరిపోదు కదా, బెస్ట్ పోస్ట్ మనం పెట్టుకోవాలి ప్రిఫరెన్స్. దాని మీద కూడా వీడియో అయితే చేస్తాను. ఎవరికైతే కావాలో కింద కామెంట్లో అడగండి, ఎక్కువ మంది అడిగితే డెఫినెట్గా నేను దాని మీద ఫాస్ట్గా వీడియో అయితే చేస్తాను. అండ్ కేవలం బెస్ట్ జోన్ బెస్ట్ పోస్ట్ చూస్ చేసుకుంటే సరిపోదు, చదవాలి, అంటే బెటర్ సోర్స్ మనకి తెలియాలి. సో బెస్ట్ క్లాసెస్ కోసం మీరు మన యాప్లో క్లియర్గా సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ అయితే దొరుకుతాయి. సో కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ట్రిక్స్ యాప్ లింక్ ఇస్తాను, అక్కడ మీకు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ, లేదు గ్రూప్ డీకి సంబంధించిన ఫుల్ కోర్సు, ఇలా ఫుల్ కోర్సెస్ కావాలన్నా, లేదా ఫ్రీగా కరెంట్ అఫైర్స్ కానీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కలిపి సింగిల్ కోర్సులో కావాలన్నా, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సు, టెక్నీషియన్, ఏఎల్పి ఫుల్ కోర్సెస్ అన్నీ దొరుకుతాయి. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. పర్టికులర్గా నేనైతే ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ అంటే ఎన్టీపీసీ నోటిఫికేషన్స్ అయితే క్లియర్ చేశాను. డెమోస్ చూడండి, ఆ లెవెల్ కంటెంట్ అయితే ఇచ్చాం, అండ్ ఇంకా ఇంప్రూవ్ చేస్తూనే ఉన్నాం, బెటర్గా తీసుకొస్తూనే ఉంటాం. సో చూడండి, నచ్చితే డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి, నేనైతే రికమెండ్ చేస్తాను. అండ్ ఏదైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ వెంటనే తెలియాలి అనుకుంటే, జెన్యున్ అప్డేట్స్, దానికి మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయితే ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో మీరు ఫేక్ అప్డేట్స్తో కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు, మనం అన్నీ జెన్యున్ అప్డేట్స్ మాత్రమే పోస్ట్ చేస్తాం. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శరణ్ తేజస్, అండ్ లింక్ అండ్ ఐడి కింద ఇస్తాను, అక్కడి నుంచి ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి,
మీరు ఎక్కువ షేర్ చేస్తే, ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే ఇంకా బెటర్ వీడియోస్ని ఫాస్ట్గా, ఇంకా మోటివేషన్తో ఎక్కువగా మీకు ఉపయోగపడే వీడియోస్ని తీసుకొస్తాను. అండ్ కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఇట్లాంటి జస్ట్ మీకు గైడెన్స్ వీడియోస్ మాత్రమే కాదు, అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్స్ కానీ, లేదా క్లాసెస్ కంప్లీట్గా ఫ్రీ క్లాసెస్ కూడా మన ఛానల్లో వస్తుంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, కరెంట్ అఫైర్స్ మనం ఫ్రీగా చేస్తున్నాం ప్రతి నెల. ఓకేనా, జనవరి 2025 నుంచి మీరు ఇప్పటిదాకా చూసుకుంటే ప్రతి నెల మనం చేస్తున్నాం. చాలా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మనం క్లాసెస్ అయితే చేసాం అనమాట. పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు దొరుకుతుంది మన యాప్లో ఫ్రీగా. సో తప్పకుండా యూజ్ చేసుకోండి ఈ కంటెంట్. సో ఇటువంటివన్నీ మనం చేస్తుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని ఉంచుకోండి. ఇటువంటి బెస్ట్ వీడియోస్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మీకు ఏదైనా వీడియో టాపిక్స్ ఉంటే కింద కామెంట్ చేస్తే వాటి మీద కూడా వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా. అండ్ ఎన్టీపీసీ ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ మీరు అప్లై చేస్తున్నారు కదా, ఎన్టీపీసీ 2025 అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు కదా. CBT 1 ఎగ్జామ్ మొన్నే జరిగింది కదా లాస్ట్ ఇయర్ది. సో దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఎంత ఉంటుంది తెలియని వాళ్ళకి ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో వీడియో ఇస్తాను, అది చూడండి. అలాగే ఈ ప్లేలిస్ట్, కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ ఇస్తాను మీకు ఎండ్ స్క్రీన్లోను, ఐ బటన్లోను. అండ్ మీకు మెడికల్కి సంబంధించిన వీడియో, ఈ వీడియో కూడా ఇస్తాను, తప్పకుండా చూడండి. మెడికల్ ఎలా జరుగుద్ది ఏంటి అని ఐడియా అయితే ఉంటుంది. చూడని వాళ్ళు ఈ 2 వీడియోస్ తప్పకుండా చెక్ చేయండి. అండ్ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ కూడా తప్పకుండా చూడండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.